చాలి పడుతూ భరిస్తూ సహిస్తున్నట్టుగా నిన్ను సహిస్తున్న దేవుడైనా ప్రభా వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఎందుకు భయభక్తులు గల వారి ఎడలైన కృప నిరంతరము నిలుచుచున్నదని. ఇంకో ప్రభా నీ ఎదుట మేము నమ్మదగిన వారము కాకుండా ఎడల ఆయన కోపించుకునే వాక్యము చూపుచున్న దేవుడు ఆయన కృప చూపుడి యందు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన కృప చూపుడి యందు ఆనందించువాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభా ఏ రుణం నీ రుణాన్ని ఏ విధంగా తీర్చగలము ప్రభా? ఎలా నువ్వు మా ఎడల చూపిన తండ్రి ప్రభా మేలులకి ఏమి ఇచ్చుకోగలము? గర్భఫలమైన మా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలున, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలున ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ప్రభు? ఒంటరి వాడు 1000 మందిలుగా మారుస్తానన్నావు. నువ్వు అవమానం పొందిన చోట నీకు రెట్టింపు ఘనతనిస్తానన్నావు. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, నువ్వు చెడినక్కర్లేదు అన్నావు. ఇక నీ యొక్క వైద్యమోపు నిన్ను నేను కొట్టి వేస్తున్నానని అన్నావు. ఇక నీ నా కుడి చేతిలో నిన్ను పట్టుకున్నానని అన్నావు. నా ఎడమ చేతిని తల కింద నేను ఉంచి ఉన్నానని అన్నావు. ఇక నేను విడవని ఎడబాయనని వాగ్దానం చేశావు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే అని వాగ్దానం చేశావు. జలములో పడి నువ్వు వెళ్ళినా ఇక అవి మీద నీ పొరలి పాలవు. ఇక నువ్వు అగ్నిలో నడిచిన ఆ జ్వాలను నిన్ను కాల్చజాలవు అని చెప్పావు. ఎందుకంటే ఓ ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను కన్నాను, నువ్వు నా సొంత వాగ్దానం చేస్తావు ప్రభా. అవును ప్రభా, మేము నీ బిడ్డలముగా ఇక తండ్రి ప్రభా నీ సొంతగా మార్చుకున్నావు కనుక ఈ దినము నీ సన్నిధిలో మేము ఉన్నాము ప్రభా. నీ బిడ్డలుగా మాకు కృపణించావు కనుక, ప్రతి దినము కంచె వేసి కాపాడుతున్నావు కనుక మేము ఈ దినమున ఉన్నాము ప్రభా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తోడుగా నిత్యం ఉంటానని వాగ్దానం చేసిన వారి దినమున మాతో లేరు. కానీ ఇక తండ్రి ప్రభా ఎవరు ప్రేమించలేని గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమించు. నిన్ను మరచిపోయినా మమ్మల్ని మర్చిపోలేదు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ప్రభా, అయినప్పటికీ మమ్మల్ని విడవలేదు ప్రభా. ఇక నేను ఏడబాయను అని వాగ్దానం చేసినట్టుగా మధ్య ఏ క్షణం కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. ఆ క్రియలు నీకు అసహ్యమును పుట్టించిన, మా క్రియలు నీకు దుఃఖమును పుట్టించిన తండ్రి ప్రభా మా ఎడల ప్రభా తండ్రి నీకు అయ్యా తండ్రి ప్రభా ఏనాడు కూడా ప్రభా ద్వేషము కలగలేదు ప్రభా. ఏనాడు మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు తండ్రి. వాగ్దానం చేస్తావు, తోడుంటానన్నావు, తోడుగా ఉన్నావు, విడిచిపెట్టలేదు ప్రభా. నెలంతా కాపాడావు. సంతోషంలో మా సంతోషంలో మీరున్నారు, మా బాధలలో మా దుఃఖాన్ని తండ్రి పంచుకోవడానికి మా పక్షమున మా పక్కన మీరున్నారు. ఏ క్షణమున మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు, ఏ రోజు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు ప్రభా. పరిస్థితులన్నింటిలో కూడా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నామని చెప్పండి. ఇక మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం అని చెప్పండి. మా జీవితంలో చేసిన మేలన్నింటిని బట్టి స్తోత్రం అని చెప్పండి. నీ అమూల్యమైన కృపకు ప్రభు ఏమించుకోలేవు ప్రభా. దేవా ఈ సమయంలో హృదయాన్ని మాత్రమే మీకు అర్పించుకుంటున్నాం తండ్రి ప్రభా. కేవలం మమ్మల్ని నేను నీకు సజీవంగా అర్పించుకుంటున్నాం. కృతజ్ఞత హృదయంతో హృదయాంతరంగంలో చేసేందుకు థ్యాంక్స్ చెప్తామా. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. మీరు కలిగిన ప్రతి దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయన అర్హుడు కనుక ఆయన మాత్రమే నీకు నాకు ఈ దినమున ఉనికిని కలిగి ఉండడానికి కారణమైన మాత్రమే, నువ్వు నేను దింపబడడానికి కారణమైన మాత్రమే. కొందరాలు చెప్పండి. ఏమనేశ్వర్ గారు తోడున్నాడు, రాపగా నేను నన్ను స్వస్థపరిచాడు, నిన్ను నన్ను ఏవో ఇరేగా నిన్ను చూస్తూ ప్రతిక్షణం అక్కడ నాకు తెలిపించిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా, థ్యాంక్స్ చెప్పుదామా. వండర్ఫుల్ గాడ్, దేవానికి నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా, నిన్ను గణపరుస్తున్నాము ప్రభా, నిన్ను పూజిస్తున్నాను ఈ సమయంలో. నేనుండాలేనయ్యా ఏ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. నువ్వు లేకపోతే మేము బ్రతకలేదు, నువ్వు లేకపోతే మేము అనాథలమే, నువ్వు లేకపోతే క్షమించలేదు. ఒక్క దినము గడవదయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా
నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనున్నా లేడయ్యా, నీ బ్రతుకాలే నీవున్నా. నేనున్నా లేడయ్యా, నీ బ్రతుకాలే అయ్యా. నీవే లేకున్నా నేనున్నా లేడయ్యా. దేవుడే లేకున్నా నీ బ్రతుకాలే అయ్యా. నీవే లేకున్నా నేనున్నా లేడయ్యా. దేవుడే లేకున్నా నీ బ్రతుకాలే అయ్యా. అవును దేవా, నా విశ్వాసాన్ని సాగిస్తున్నావు. మా నడకను తప్పనిగా పడినప్పుడు, యువతని ప్రభా తొట్టినప్పుడు, కృంగినప్పుడు, అలసినప్పుడు, ఈ జీవిత యాత్రలో ఎన్నో పోరాటాలు ఉంది. విశ్వాసపు ఈ జీవిత పోరాటంలో ఎన్నోసార్లు అల్లల వల్ల పరిస్థితులు మా మీదకి ఎగుసిపడుతున్నప్పటికీ కూడా విశ్వానికి కర్త, నా విశ్వాసాన్ని కొనసాగించేవాడా, నీవే నా గమ్యమని సాగుతున్నాము. మా బ్రతుకులలో గమ్యం చేర్చువాడవు నీవని నీ వైపు పక్కన ఎత్తుతున్నాము ప్రభా. అలనాడు ప్రభా మా పిల్లలు కదిలే పండుగ నువ్వు కడుపు నడిపించినట్టుగా తండ్రి మా జీవితాన్ని చేతిలో పెడుతున్నాము ప్రభా. ఒక ఆశ ఉంది ప్రభా, జీవితాంతం నీ సన్నిధిలో ఇదే రీతిగా ఎన్ని పరిస్థితులు మాకు ఎదురైనా ఇగో తన్ని మాలో ఊపిరినంత వరకు నీతో మేము సాగలని ఆశపడుతున్నా. ఎన్ని పరిస్థితులు మాకు ఎదురైనా ఇగో తన్ని మా జీవితంలో ఇగో తన్ని భూమి మీద మా ప్రాణం ఉన్నంత వరకు తండ్రి నీ కొరకు మేము బ్రతుకుతూ నీతో మేము సాగాలని ఆశపడుతున్నాము ప్రభా. మా జీవితాన్ని సాగించేది, మా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడా ఇగో తండ్రి చేతులు మా బ్రతుకులు పెడుతున్నాము ప్రభా. ఇవి ప్రతిదినము మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడు తండ్రి. అని మొదలు పెడితే ప్రత్యుత్తరం ఇచ్చావు. యువతని పడిపోతుంటే పట్టుకున్నావు అయ్యా, జారిపోతుంటే తిరిగి మమ్మల్ని నిలవబెట్టావు, ఓదార్చావు, సమాధానం ఇచ్చావు. యువతని తప్పటి అడుగులు వేస్తున్న ప్రతిసారి మా ముందు నడిచి మమ్మల్ని సరి చేస్తున్నావు తండ్రి. ఏ మేలుకొని ఉంచలే ఒంటరి కూడా మా జీవితాలను యువతని ప్రభా సమృద్ధిలోకి నడిపిస్తున్నాం. ఎన్నికలైన మా బ్రతుకులను యువతని ప్రభా ఉన్నత స్థలమైన నిలబెట్టాలని ఆశపడుతున్నాం. ప్రతిదినము మమ్మల్ని ప్రభా కోరుకున్నాం. కోపించిన వాస్తవం మా మీద చూపించాం. మేలు చేయక మా జీవితంలో మీరు ఉండలేదు. ప్రతిదినం మేలు చేస్తూ నీ మంచితనాన్ని మాటలు కనపరచి నెలంతా మమ్మల్ని కాపాడావు కదా. యువతని గడియ రాబోతున్న అడుగు పెట్టించారు. ఈ నెలంతా మమ్మల్ని సన్నిధిలో అయితే నేను ఆరాధించే కృపను మాకి, నేను స్తుతించే భాగ్యం మాకు ఇవ్వని తండ్రి. మా జీవితాన్ని చిత్ర పెడతాం ప్రభా. నీ సన్నిధిలో మేము నిత్యం ఉండినట్లుగా దావీదు కొన్నట్లుగా మా జీవితాన్ని చిత్రకు సమర్పించుకుంటాం. నచ్చుడనేసి నామములో స్తుతి ఆరాధన ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాం.